అఘోరాలకి ఈ యొక్క పర్వదినాలు అంటే 5 పర్వదినాల్లోనే ప్రత్యేకంగా ఒక శక్తులు ఉన్నటువంటి నమ్మకంతోనే ఆ 5 రోజులు మాత్రమే ఆ యొక్క క్షేత్రంలో కనిపిస్తారు. 361 రోజులు ఎక్కడ ఉంటారు? 6 సంవత్సరాలకు 5 రోజులు, 12 సంవత్సరాలకు 5 రోజులు మాత్రమే ఎక్కడెక్కడ అంటే ఈ పుణ్యక్షేత్రాల్లో కనబడతారు. మిగిలిన సమయాల్లో 365 రోజులు, ఒకవేళ లీప్ సంవత్సరం వచ్చినట్టయితే 66 రోజులు కూడా వాళ్ళు ఉండే స్థానాల్లో ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడైనా బయటకు వస్తే టైంకి వస్తుంటారు, పోతుంటారు. అంతేగాని మేము పలానా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ తిరగరు. వాళ్ళని గుర్తించడం సాధ్యం కాదు. అఘోర అంటే అని మారారు. అంటే అఘోరం అంటే అభయంకరమైనది, ఘోరం అంటే భయంకరమైనది. అఘోరం అన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదని మీరు చెప్తున్నారు, కానీ భయపడే పరిస్థితి ఈరోజు నెలకొంది. ఆ గోరీలు అంటే కోటికి ఒకడు ఉంటాడేమో, కానీ ఆ గోరీలను చూసి ఇదిగో బూచని చెప్పి భయపెట్టేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అదేవిధంగా మీ అఘోరాలకు కూడా ఆ అడవుల సంచరిస్తుండగా శృంగారం వైపు మనసు మలుతుంది. అవునండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు అలాంటప్పుడు జనస్రవంతిలోకి రావడానికి గల కారణం అంటారా? పోనీ మీరు అలాగే అనుకోండి. లెట్ us try to make a video porn about me. అలాంటి టైంలో మీరు చెప్పేది ఏంటి? అదే న్యూడ్ చిత్రాలు, దానికోసమే వస్తున్నాను అనుకోండి, వాటి కోసమే దానికోసమే వస్తున్నాను అనుకోండి. ట్రై టు మేక్ ఏ వీడియో ఏ పోర్న్ అబౌట్ మీ. చూపించండి. సూపర్. ఇప్పుడు చూపించమంటారా? ఎప్పుడైనా. అంటే మీరు ఒక ఇలాంటి మాట తీరు ఎలా ఉంటుందంటే అఘోరాలని కించపరిచే విధంగా ఉంటుంది. ఏం పర్లేదండి. అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినమంటారా? ఎందుకు మనోభావాలు దెబ్బతింటే? మీరు ఒక అఘోరే, ఖచ్చితమనేది తెలుసు. మీరు ఒక అఘోరే, మేము ఇది ఖచ్చితమనేది తెలుసు. ఉన్నది ఉన్నట్టుగానే మేము మాట్లాడతాము. అది ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతాం కాబట్టి ఏ అఘోరాలు మమ్మల్ని ఏమి కించపరిచే స్థితిలో ఉండరు. అంతకు మించి మేము ఏ అఘోరాలని కించపరిచే విధంగా మాట్లాడట్లేదు. అంతకు మించి నేనే స్వయంగా అఘోరా అనే సంగతి మీరు మర్చిపోతున్నారు. మీరు అఘోరే కాబట్టి నా పద్ధతి ఇంత, నా వ్యవహారం ఇంత అన్నారు. కానీ అక్కడ అడవుల్లో మీరు నగ్నంగా కనిపించేవారు, జనస్రవంతిలో కూడా మీరు ఎందుకు అలా ఉండరు? ఎందుకు ఉండాలి? మరి నా పద్ధతి ఇంత అంటారు కదా. అలాగే ఉంటున్నాం కదా. అలాగే ఉంటున్నాం కదా. అక్కడ పద్ధతి ఇక్కడ ఎందుకు చూపించలేకపోతున్నారు? అది కాదండి, అక్కడ మేము నగ్నంగా ఉంటాం, ఇక్కడ కూడా మేము నగ్నంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు అఘోరీ కదా. అదండి, నగ్నంగా ఉండాలని. మీరు అఘోరీ కదా. నగ్నంగా ఉండాలని కోరుకుంటున్నారా? మీరు అఘోరీ కదా. అదేనండి, నగ్నంగా ఉండాలని కోరుకుంటున్నారా? ఆపండి 2 నిమిషాలు ఆగండి. మీ అఘోరాలు అంటే చేతబడులు, వశీకరణం ఇలాంటి విద్యలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వారు అఘోరాలు. అది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ ఫస్ట్ నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా అండి. మా ఆలోచన విధానం, మేము చేసే పనులు లోక కళ్యాణకారకమైనవే ఉంటాయి, కానీ ఒక వ్యక్తికి లేదా ఒక సమాజానికి హాని కలిగించేటువంటి కార్యక్రమాలు మేము చెయ్యం. ఇక్కడ ఈ చేతబడి, ఇంకోటి ఏమన్నారు, వశీకరణం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యక్తిని నాశనం చేసేదానికి చేసేటువంటి ప్రక్రియలు. ఇవి మాకు తెలుసు, కానీ మేము చేయము. వాటి గురించి మేము ఆలోచన కూడా చేయము. అంతకుమించి ఈ విద్యల గురించి మీరు అడగాలి అనుకుంటే యూ హ్యావ్ టు బికమ్ ఏ అఘోరా. ఎవరికి పడితే వాళ్ళకి బహిరంగంగా వివరించేటువంటి విద్యలు కావు. అసలు అఘోర దీక్ష ఎవరిస్తారు, ఎలా తీసుకుంటారు? ఎవరిస్తారు, ఎలా తీసుకుంటారు? దీనికి ప్రత్యేక స్థానం, ఒక పీఠాధిపతి ఉంటారా? అలా అని ఏముండదండి. ఇక్కడ చాలా ఖచ్చితం. పీఠము అని అంటే ఒక స్థితికి చేరితే పీఠం. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, డబ్బు లేనివాడు రెడ్డి, డబ్బు ఉన్నవాడు పటేల్, అంతే సింపుల్. ఇదే విధంగా చూసుకుంటూ పోతుంటే తర్వాత అమ్మాయిలు, రాజకీయం, సినిమా, ఈ 3 రంగాల వారు మీ యొక్క స్వామీజీలకి మీ ఇలాంటి అఘోరాలకి దాసోహం. వాళ్ళని మేమేం పిలవట్లేదు. మా తాలూకు డిఫరెంట్ లైఫ్ స్టైల్.
వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. మేము వాళ్ళని ఎవరిని పిలవట్లేదు, వాళ్ళ మీద మేమేం చేతబడులు చేయట్లేదు, మేమేమి వాళ్ళని వశీకరణ చేసుకోవట్లేదు. జస్ట్ దే ఆర్ కమింగ్. ఊరికనే మీ దగ్గరికి రావడానికి గల కారణం, మీరు మా దగ్గరికి వచ్చారే అనుకోండి, మీ తలకు సమస్య ఏమిటో ఇన్ డెప్త్ చెప్తారు. ఆ సమస్యకు సొల్యూషన్ ఏంటో మేము కూడా జస్ట్ విత్ ఇన్ స్పాంటేనియస్గా వెరీ నెక్స్ట్ సెకండ్ చెప్తాము. అది మీరు పాటిస్తారా పాటించకపోతారా అన్నది ఆల్ ఆర్ లెఫ్ట్ విత్ యూ. ఒకవేళ పాటించినట్లయితే మీ తలకు సమస్య తీరింది, మీరు ఒక స్థితికి ఎదుగుతారు. అలా ఎదిగినంత మాత్రాన మీ దగ్గర నుంచి మేము ఆశించేది ఏం లేదు. మేము ఆశించడమే మొదలు పెడితే మీరు ఇవ్వగలిగింది కూడా మీ దగ్గర ఏమి ఉండదు. ఒకవేళ ఆశిస్తే ఏ విధంగా ఆశిస్తారు? ఆశించితే ఇవ్వగలిగేది కూడా ఏమీ ఉండదు. ఏ రేంజ్ లో ఉంటుంది మీరు ఆశించే? ఉండదు అని అంటున్నాను. మిగలదు, ఏది మిగలదు. ఏ విధంగా ఉండబోతుంది మరి? ఏ విధంగా ఉండదు అని అంటున్నాను. ఏ విధంగా ఉండబోతుంది? అసలు మీరు అసలు ఆశిస్తాను అన్నారు కదా, ఎంతో కొంత ఆశించాము. ఆశించే స్థితిలో మేము జీవించాము. అఘోరాలు మేము ఆశించడమే అంటూ జరిగితే మీ దగ్గర ఇవ్వడానికి ఏం మిగలదు. అది కూడా చెప్తున్నాను. అఘోరాలలో అమ్మాయిలు కూడా ఉంటారంట, ఆడవాళ్ళు మహిళలు కూడా ఉన్నారండి. ఎంతవరకు ఉన్నారు ఉన్నారు ఉన్నారు. మీతోనే సంచరిస్తారు వాళ్ళు కూడా? మాతోనే సంచరిస్తారని కాదు, మాతో ఉన్నప్పుడు మాతో ఉంటారు, వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళతో సహజనం చేసే పరిస్థితి ఉందా లేదా? ఉండొచ్చు. అదే చెప్పండి. ఉండొచ్చు అనే చెప్తున్నా కదా. ఇష్టపూర్వకంగానే ఉంటుంది. ఇష్టపూర్వకంగానే ఉంటుంది. ఎవరికి బలాత్కారం ఉండదు. ఎవరితో ఎవరికి బలాత్కారం ఉండదు. ఇష్టపూర్తిగానే ఉంటుంది. ఇష్టపూర్వకంగానే మీరు సహజనం. అందుకని చెప్పేసి అక్కడ కూడా మీకు అటువంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ప్రతిదీ మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంది కాబట్టి మీరు ఆ యొక్క దాన్ని ఎంచుకోవడం జరిగింది అఘోరా. అన్నిటికీ కూడా అది వర్తిస్తుంది కాబట్టి అనే ఉద్దేశంతో నేను పోలేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మీరందరూ చూసే విధంగా ఈ లౌకికమైన ఈ ఆలోచనలో, ఈ కోరికలో, దీని గురించి నేను ఆలోచిస్తూ అఘోరీలతోటి నేను సహవాసం చేయలేదు. అఘోరీల్లో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది, అపారమైన జ్ఞానం ఉంది. అది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ మీద రీసెర్చ్ చేశాను. ఆ విధంగా నాకు తోచినంత వరకు, నా మనసుకు నచ్చినంత వరకు వాళ్ళ జీవన విధానం అద్భుతం. ఆ అద్భుతం అన్నటువంటిది ఏదైతే ఉందో అదే నన్ను అట్రాక్ట్ చేసింది. నేను కూడా వాళ్ళకి స్టిక్ ఆన్ అయిపోయాను. దట్స్ ఇట్. ఓకే. అంటే నరమాంసం కాకుండా, పచ్చినెత్తులు కాకుండా, మద్యం కాకుండా, గంజాయి కాకుండా, ఇలాంటివి ఎటువంటివి కాకుండా అఘోరా ఇవే తింటాడా? ఇక్కడ నరమాంసము అని అంటే మేము ఏ మనుషుల్ని చంపి వేడి నెత్తురు తాగడం కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. చితిలో కాలుతున్నటువంటి శవాల్ని దీక్ష సమయంలో తింటే తినచ్చేమో కానీ అది రెగ్యులర్ ప్రాక్టీస్ కాదు. ఓకే, అది తీసి పక్కకు పెడదాం. అదొక సబ్జెక్టు, అది అయిపోయింది. దాని నుంచి ఇంకా ఎంత మాట్లాడుకున్నా కూడా ఏం లేదు. ఇకపోతే మాంసభక్షణ, సాత్వికమైన భక్షణ. మాంసభక్షణ అంటే మనం తినేది చికెను, మటను ఏదో ఉంది. అదేవిధంగా సాత్విక ఆహారం అంటే కాయగూరలు ఇవి ఉంది. ఇక్కడ మాంసభక్షణ చేయకూడదు అని చెప్పి కొంతమంది, లేదు కాయగూరలే తినాలని కొంతమంది, తింటే తప్పేమిటని కొంతమంది, ఇది మాంసభక్షణ చేస్తే తప్పేమిటి అనేది కొంతమంది. ఇలాగా రెండు వర్గాలు పరస్పరము ఈ సమాజంలో ఒకరినొకరు వెటకారం చేసుకుంటూనే జీవిస్తున్నాయి. అసలు నిజానికి చెప్పాలనంటే మనము తినేది సాత్విక ఆహారం కావచ్చు, లేదా మాంస భక్షణం కావచ్చు. ఈ రెండిట్లోనూ జీవహింస ఉందా లేదా చెప్పండి. ఉన్నది. జీవహింస ఉందా లేదా? సాత్విక ఆహారమే, కాయగూరలే, బియ్యమే, పప్పు ఉప్పే ఇవే అనుకుందాం. దీనిలో కూడా జీవహింస ఉందా లేదా? శాకాహారము అని చేస్తున్నాం కదా, పప్పు ఉప్పు కాయగూరలు ఇవే, వీటిల్లో జీవహింస ఉందా లేదా? ఇక మాంసభక్షణం అంటే దాంట్లో జీవహింస అలాగే ఉంటుంది అనుకోండి, ఓకే డీల్ డన్. దీనిలో ఇంతకీ జీవహింస ఉందా లేదా? కాయగూరలు, పప్పు, కూరగాయలు వీటిల్లో ఓకే జీవహింస ఉందా లేదా? బతకటం కోసం బతుకుతున్నారా, జీవించడం కోసం బతుకుతున్నారా అన్నది చెప్పండి. మీరు జీవించడం కోసమే బతకాలి అనుకుంటే మీ బతుకులో ఒక సంస్కరణ, ఒక ఉద్ధరణ ఏర్పడుతుంది.
అసలు ఇంతకీ బతుకంటే ఏంటి, జీవనం అంటే ఏంటి? బతకడం అంటే అర్థం ఏంటంటే తిన్నామా, పన్నామా, తెల్లారిందా, ఇదే. తిన్నది తింటారు, తాగింది తాగుతారు, తిరిగింది తిరుగుతారు, ఎంజాయ్మెంటే జీవితంగా జీవిస్తారు. అంతకు మించింది ఏం లేదు. అది జీవనం కాదు, జీవించడం అంతకన్నా కాదు, కేవలం బతకడం మాత్రమే. ఓకే. మేము చెప్పేటువంటి సిస్టమ్స్ మీరు అర్థం చేసుకుంటే బతకడమే కాదు, జీవిస్తారు కూడా. జీవించడం అంటే ఏంటి? లేకపోతే బతుకున్నంత కాలము ఏదో తిన్నామా, పన్నామా, తెల్లారిందా అనే విధంగా బతకడం కాకుండా మిమ్మల్ని చూసి 10 మంది మీ దగ్గర నేర్చుకునే విధంగా బతుకుతారు. అంతకు మించి మరణించినా కూడా మీ గురించి 10 మంది చెప్పుకునే రకంగా బతుకుతారు. మరణం తర్వాత కూడా దాన్ని జీవించడం అంటారు. ఓకే. అది మీలో ఏర్పడుతుంది. మేము చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీరేమి అఘోరాలుగా మారాల్సిన అవసరం లే. బీయింగ్ ఫాలోవర్ ఆర్ బెస్ట్ లిజనర్. బీయింగ్ ఫాలోవర్ ఆర్ బెస్ట్ లిజనర్. మేము చెప్పేది మీరు అర్థం చేసుకుని దాన్ని రియలైజ్ అయితే ఆ ప్రకారంగా మీరు జీవించగలిగితే బతికున్నంత కాలం జీవిస్తారు, మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. ఆ జీవితం కోసం జీవించడానికి ప్రయత్నించారు.